Hello everyone, welcome back to my channel. This is Lavanya. So ఈ వీడియో అయితే మీరందరూ నన్ను చాలా డేస్ నుంచి అడుగుతున్నారు నా బర్త్డే అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పమని బర్త్డే అవుట్ఫిట్ కోసం. బట్ నాకు ఈ మధ్య అసలు నేను లాంగ్ వీడియోస్ అంతగా షూట్ చేయలేదు, టైం సరిపోవట్లేదు. ఇంకా లైక్ అన్నీ ఉంటాయి కదా ఆఫీస్ వర్క్ అంతా, వీటి వల్ల నేను అవ్వలేదు. నేను అనుకుంటున్నా ఎవ్రీ వీక్ ఈ వీక్ ఎలా అయినా చేయాలి, ఈ వీడియో అడుగుతున్నారని అనుకుంటున్నా. మీరు సైడ్ కూడా మిషన్ చూసి ఆ మిషన్ రివ్యూ కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాం అనుకుంటున్నారుగా, అది కూడా రివ్యూ ఇస్తాను. పాసిబుల్ ఈరోజే షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. లైక్ నేను యూస్ చేస్తున్నాను, అందుకే అది బయట ఉంది. సో చూస్తున్నారు కదా, నేను యూస్ ఇప్పటి వరకు చేస్తున్నా. సో చెప్తాను. ఫస్ట్ అయితే అవుట్ఫిట్కి వద్దాం. నా బర్త్డే అవుట్ఫిట్ అయితే మీకు సైడ్ ఇస్తా, వీడియో ఆర్ సంథింగ్ సైడ్ ఇస్తాను. సో అవుట్ఫిట్ ఏంటనేది తెలుస్తుంది. సో ఈ అవుట్ఫిట్ కోసం చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ నేనే ఈ అవుట్ఫిట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఇది నేను మీషోలో తీసుకున్న శారీ, నాకు ఇలా బ్రైట్ కలర్స్ ఇష్టం. సో నేను ఇది తీసుకున్నాను. ఇది నేను ఎందుకు ఇలా హాఫ్ శారీ కింద మార్చుకున్నా అంటే, ఇది శారీ చిన్న క్లాత్ ఇచ్చారు. శారీ చూడడానికి చాలా బాగుంటుంది. సేమ్ బార్డర్ కూడా సేమ్ వస్తుంది. అండ్ ఇక్కడ బార్డర్ చూస్తే సమ్ రోజ్ గోల్డ్ కైండ్ ఆఫ్ వచ్చింది, చూసారా? గోల్డ్ కాకుండా రోజ్ గోల్డ్ లాగా బార్డర్. శారీ చాలా బాగుంటుంది, రిచ్గా అంతానే. ఈ శారీ నేను 500 రూపీస్కే తీసుకున్నాను, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. తీసుకొని లాంగ్ బ్యాక్ అవుతుంది, తీసుకొని 1 year అవుతుంది. లైక్ ఇలా ఉగాది లేదా వరలక్ష్మి వ్రతంకి మంచిగా ఉంటుంది ఇలాంటి పట్టు. ఇది చూడడానికి నార్మల్ శారీ అయినా కూడా పట్టు లుక్ ఇస్తుంది. సో నాకు ఇది పట్టు, నాకు ఎస్పెషల్లీ పట్టు చాలా ఇష్టం. సిల్క్ కంటే పట్టు ఎక్కువ ఇష్టపడతాను. మ్యాక్సిమం పట్టే తీసుకుంటా శారీస్ చూస్తే. అలానే శారీగా ఉంచుకుందామని తీసుకున్నాను. బట్ ఇది నాకు శారీ లెంత్ ఏమంటారు, పన్నా అంటారు కదా, అది తక్కువ అయింది. సో కుర్చీలు అవి ఎక్కువ రావట్లేదు. అండ్ ఒకవేళ కుర్చీలు ఎక్కువ పెట్టుకుంటే పౌట్ రావట్లేదు. సో నాకు ఇది శారీ చిన్నదైంది. సో అలా అని చెప్పి ఇంకా శారీ చూస్తే బాగుంది, శారీకి అంత పర్ఫెక్ట్ ఫిట్ రావట్లేదు, ఏం చేద్దాము అని చెప్పి అప్పుడు ఇంకా హాఫ్ శారీ కింద మార్చుకున్నాను, హాఫ్ శారీ కింద కుట్టించుకున్నాను. ఇది ఇంత బాగా టర్న్ అవుట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా బాగా వచ్చింది. మీలో కూడా చాలా మందికి హాఫ్ శారీ అంటే ఇష్టం, నాకు తెలుసు. సో కుర్చీలు పెట్టించుకున్నా, బట్ అది కుట్టించుకోలేదు. నేరకట్ట అంటారు అనుకుంటా. అంటే ఈ కుర్చీ నార్మల్గా మనం లంగావాణిలో కుట్టించుకుంటే ఇలా కుట్లు వస్తాయి, ఇలా ఇక్కడ వరకు త్రిషా టైప్లో. త్రిష లంగావాణిలు చూసారా, ఇలా కుట్టి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఇది వస్తుంది. అలా ఎప్పుడు మనం కుట్టించుకుంటాం, యూజువల్లీ లంగావోని ఆర్ లంగా జాకెట్ ఏదైనా అలాగే కుట్టించుకుంటాం కదా. సో ఈసారి ఏంటంటే ఇలా లూజ్, అంటే కుర్చీ వస్తుంది కానీ అది అతకరు, లైక్ టైలర్స్ తెలుస్తుంది. సో అలా పట్టించుకున్నా. ఇది దీన్ని ఏమంటారో కూడా తెలీదు, ఏమో అంటారు. నేరకట్ అయితే పెట్టించలేదు, నాకు టైలరింగ్ కోసం అంతగా తెలియదు కాబట్టి టైలర్కి ఇలా నాకు కుర్చీలు పెట్టకుండా ఇలా ఉండాలి అని. ఎందుకంటే కైండ్ ఆఫ్ ఇలా ఉంటే మనం లెహెంగాకి యూజ్ చేయొచ్చు, లంగావోనికి యూజ్ చేయొచ్చు, అండ్ బుట్టలాగా వస్తుంది లుక్ మాట. అది కుర్చీలు పెడితే అది అందరికీ సూట్ కాదు, ఎవ్రీ టైం అది మంచి లుక్ ఇవ్వదు. సమ్ డిఫరెంట్, నా బర్త్డే కాబట్టి నా అవుట్ఫిట్ డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేనైతే లంగా ఇలాగే కుట్టించుకున్నా. లంగా అయితే యూజువల్ సేమ్ లంగా అలాగే. అండ్ బ్లౌజ్కి వస్తే ఇంకా నేను అంటే లైక్ లంగాకి వస్తే సమ్ బొటాస్ వచ్చి ఇవన్నీ వచ్చాయి కదా. సో ప్లెయిన్లో తీసుకుందాం బ్లౌజ్ అని చెప్పి ఇంకా ప్లెయిన్లోనే తీసుకున్నా. ఎందుకంటే లంగా వర్క్ ఉండి బ్లౌజ్ వర్క్ ఉండి నాకు ఇష్టం ఉండదు. నాకు ఇఫ్ మీరు నా వీడియోస్ ఎక్కువ చూసుంటే తెలుస్తుంది, నాకు సింపుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం హైలైట్ అవ్వాలి, ఎలిగెంట్గా ఉండాలి. సో అలాగా నేను అలా పెట్టించుకున్నా. బ్లౌజ్ వచ్చి ఎప్పుడు లైక్ నేను నార్మల్ ఇలా యూజువల్లీ లాంగ్ హ్యాండ్సే పెట్టించుకుంటా, లేదా 3/4, షార్టే తక్కువ. బుట్ట అసలు ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ బుట్ట పెట్టేది, లైక్ సన్నగున్నాగా బుట్ట బాగుంటుందని. తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చాక బుట్ట పెట్టుకోలే, లైక్ కైండ్ ఆఫ్ బుట్ట పెట్టుకుంటే లావు కనిపిస్తామేమో అని ఒక ఎజంప్షన్లో ఉండేదాన్ని. బట్ బుట్ట చేతులు ఇంకా బాగా లుక్ వచ్చాయి. ఈసారి నేను చెప్పా కదా అవుట్ఫిట్ డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పి, ఇంకా బుట్ట చాలా ఇయర్స్ అవుతుంది నేను వేసుకున్నాను, బుట్ట చేతులు పెట్టుకున్నా. ఇదొకటి ఒక హైలైట్ అయ్యింది బ్లౌజ్కి. అండ్ బ్లౌజ్ వచ్చి నార్మల్ ప్లెయిన్ నార్మల్ నెక్కే పెట్టించుకున్నా, ఫ్రెంచ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి సమ్ స్క్వేర్ నెక్ అంతే. నేను డిజైన్ కూడా ఏం పెట్టుకోలే, ఎందుకంటే ఐ వాంట్ ఇది ట్రెడిషనల్గా ఉండాలి, చాలా కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ కావాలనుకున్నా. సో అందుకు నార్మల్
డిజైన్ ఏం పెట్టుకోలే. ఆ ట్రెడిషనల్ లుక్ రావాలనే స్క్వేర్ నెక్ బుట్ట చేతులు పెట్టుకున్నా, లేకపోతే సమ్ డిజైన్ పెట్టించుకునేదాన్ని. బట్ కంప్లీట్ ట్రెడిషనల్ చూస్తే లైక్ ఎవరైనా అబ్బాయి ఇంత ఇలా ఉండాలి అమ్మాయి అంటే పద్ధతిగా అనుకోవాలా, అలా అనుకున్నా. ఎందుకంటే బికాజ్ ఈ శారీ అంత బాగుంటుంది, అంత ట్రెడిషనల్గా ఉంటుంది. ఆ లుక్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, ఈ డిజైన్, ఈ బొటాస్, ఎవ్రీథింగ్, బోర్డర్ కూడా సో అంతే పద్ధతిగా లైక్ తెలుగుదనం అంటే తెలుగు వాళ్ళమంటే మేము మాలా ఉండాలని చూపించాలనుకున్నా. సో బ్లౌజ్ కూడా అంతే ఇదిగా కుట్టించుకున్నా. అండ్ బోనీకి వస్తే లైక్ బోనీ డీటెయిల్స్ కోసం చాలామంది అడుగుతున్నారు. ఇది కైండ్ ఆఫ్ నార్మల్ బోనీ, ఒక 700 రూపీస్ తీసుకున్నాను. సో బోనీకి చూపిస్తాను. నేను యాక్చువల్లీ దీని మీద బ్లూ కాబట్టి రెడ్ కాంట్రాస్టింగ్ ఇలా బాగుంటుంది, బ్లూ అండ్ రెడ్ అని చాలా ట్రై చేశాను. నాకు రెడ్ దొరకలేదు, ఇక్కడ దొరకలేదు. నేను ఇంకా సనుత చేత ఫోన్ చేయించి వైజాగ్లో నేను తిప్పించా, అక్కడ తనకి రెడ్ దొరకలేదు. ఇదొకటి లైక్ ఇంకో డ్రెస్ మేక్ ఇంకో వాణి అలా 2-3 తెచ్చింది కానీ రెడ్ దొరకలేదు. సో రెడ్డే వేసుకుందామని ఇది అసలు నేను ఉగాదికి అని చెప్పి తీసుకున్నా, బర్త్డేకి అని కాదు, ఉగాదికి అని చెప్పి. ఉగాది అయిపోయింది, శ్రీరామనవమి అయిపోయింది. ఇంక ఇంత మంచి ట్రెడిషనల్ ఉట్టప్పుడు ఏమేస్తాం, చిన్న చిన్న పండగలు బాగోదు, ఇలా మంచి పండగలకే ఇంకా అయిపోయింది, ఇంకేంలే అనుకున్నా. బర్త్డేకి డ్రెస్సెస్ ఏం లేక సరే అని మళ్ళీ దీనికే వచ్చా. ఇది బర్త్డేకి అని రాసి పెట్టింది కదా. ఇంకా అప్పుడే సనుత ఇంకా నాకు ఓనీ కావాలి అర్జెంటుగా అంటే ఇంకా జగదాంబాలో ఉంటాయి కదా మనకి, అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చింది. సో ఓనీ అస్సలు చూడడానికైతే రెడ్ దొరకలే, ఇంకా రెడ్ దొరకపోయినా పింకే మ్యాచ్అప్ చేసేద్దాం, పేరప్ చేసేద్దాం అనుకున్నా. ఓనీ బార్డర్ ఇది చూసారు కదా ఎంత పెద్దది వచ్చిందో, ఓనీ బార్డర్ ఇది. బట్ నాకు ఇది ఓనీ బార్డర్ నచ్చలేదు. శారీకి అయితే బాగుంది లైక్ దిస్, శారీకి అయితే ఇంత పెద్ద బార్డర్ చాలా బాగుంది శారీ. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో దిగుతున్నాయి, నేను చూసా కూడా. బట్ ఇది నేను తీసుకున్నప్పుడు ఇలాంటి శారీస్ కానీ ఏం లేవు. సో శారీకి నేను మామూలుగా ఇలా ఒక పైట వేసుకొని చూస్తే శారీకి అయితే ఆసమ్గా ఉంది. బట్ ఓనీకి బాగాలేదు. మనం లంగా ఓనీ అంటే ఇలా సింగిల్ పౌట్ వదలం కదా, ఇలా కైండ్ ఆఫ్ స్టెప్స్ పెడతాము. ఇలా పెద్దగా వచ్చి అంత అనిపించలేదు, నాకు లుక్ అనిపించలేదు. సో నేను ఏం చేసా అంటే ఆ బార్డర్ని ఇలా ఫోల్డ్ నేనే కుట్టుకున్నాను. ఇది అంత పర్ఫెక్షన్ లేదు, ఇలా కైండ్ ఆఫ్ కుట్టేసుకున్నాను మొత్తం ఏదైతే ఉంటుందో. అప్పుడు ఓనీకి ఇలా కొంచెం బార్డర్ తగ్గుతుంది, ఆ లుక్ వస్తుంది అని చెప్పి ఇంకా బర్త్డే రోజు నైట్ నా వ్లాగ్ మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఈ ఓనీ నేను నైట్ పడుకోకుండా స్టిచ్ చేసుకున్నాను. ఈవెన్ నేను టైలర్కి వెళ్ళిస్తే వాళ్ళు ఇక టైలర్స్ ఏమైనా ఇస్తే 1 వీక్ తర్వాత రమ్మంటున్నారు. ఇంకా నైట్కి నేను సూది దారం తెచ్చుకొని అలాగా హ్యాండ్ వర్క్తో చిన్న ఫోల్డ్ వేసుకొని అలా కుట్టించుకున్నాను. ఎందుకంటే సమ్టైమ్స్ కొన్ని స్మాల్ బార్డర్స్ లుక్ ఇస్తాయి, కొన్ని ఇట్లకి పెద్ద బార్డర్స్ లుక్ ఇస్తాయి. నాకైతే లంగా ఓనీ మీద ఇలానే బాగుంటుంది అని చెప్పి ఇంక ఇలా హాఫ్ బార్డర్ని ఇలా చేశాను. ఇంకా చెప్పాలంటే ఇది కుర్చీల పౌట అట వెళ్ళిపోద్ది కదా, కనపడదని వదిలేసాను. బట్ ఇది కూడా కుట్టాలి, నైట్ కదా టైం సరిపోలేదు, ఇంకా అందుకు వదిలేసా సారీ. సో యాక్చువల్ ఓనీ అయితే ఇది. సో ఇది మాట ఓనీ నేను 700కి తీసా. బట్ ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఇది కొంచెం రిచ్గా ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది, నార్మల్గా కన్నా ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు ఓనీలు అన్నీ మినిమం 1000-1500 ఆ రేంజే, వాటికి ఇలా చిన్న బార్డర్ వచ్చి మంచిగా ఇస్తున్నాడు. ఇలా 700-800 అంటే ఇంతే కాస్ట్ ఉన్నాయి. బట్ ఒక ఓనీకే 1000-1500 పెడితే ఇంకా అవుట్ఫిట్ ఏంటి అని ఈ కలర్ బాగుంది, అంత బాగుంది. సో తీసుకొని ఇలా కుట్టించుకున్నాను. సో ఇది నా ఓనీ, నేనైతే ప్రిపేర్ చేసుకున్న ఓనీ ఇలా చేసుకున్నాను. అండ్ ఆల్సో మీరు అందరూ చాలామంది ఈ అవుట్ఫిట్కి ఇయర్ రింగ్స్ అడుగుతున్నారు. అది మీషోలో తీసుకున్నా, నేను సైడ్ పిక్ ఇస్తాను మీకు. అది నేను సమ్ 200 చేంజ్కి అందుకో తీసుకున్నా. నేను తీసుకున్నప్పుడు సీరియస్లీ కాస్ట్ ఎక్కువ ఉంది. అదంటే ఇలాగా వచ్చింది ఐటమ్, నేను ఆర్డర్ పెట్టాను. నేను తీసుకున్న ఫ్యూ మంత్స్కి రేట్ తగ్గుతుంది కదా, లైక్ యూజువల్లీ ఏదైనా ట్రెండ్లో ఉన్నప్పుడు రేట్ ఉంటుంది, తర్వాత తగ్గుతుంది అన్నట్టు. అలా రేట్ తగ్గి ఇప్పుడు ప్రెజెంట్ 230కి ఎంతకో వస్తుంది. బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది, లైట్ వెయిట్. అండ్ అది 1 గ్రామ్ గోల్డ్లో ఉంటుంది నార్మల్. ఇప్పుడు ఇది కూడా మీషోలోనే, బట్ ఇది రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోతుంది. ఫినిషింగ్ అవ్వచ్చు, కైండ్ ఆఫ్ రెడ్డిష్ చిన్నది ఉంది, రెడ్డిష్ అనేది. ఇది రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోతుంది. బట్ నేను ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే రోల్డ్ గోల్డ్ అని ఎవరు అనరు, అలా ఉంటుంది అన్నమాట. ఆ షైన్ అవ్వచ్చు, మెటల్ అవ్వచ్చు. 1 గ్రామ్ గోల్డ్ ఎలా ఉంటాయి ఇయర్ రింగ్స్, ఎందుకంటే మా అమ్మ 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కొన్నది 2000కి, నాకు అందుకు బాగా గుర్తు. నేను అదే 200కి సేమ్ ఇయర్ రింగ్స్ కొన్నాను. చూడడానికి 2 సిమిలర్గా అనిపించి అందుకే చెప్తున్నా. అండ్ ఇది మీ అందరికీ తెలియాలని నేను
షార్ట్స్ చేసి అందులో కూడా చెప్పా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి తీసుకోండి 1 గ్రామ్ గోల్డ్లా ఉన్నాయని. సో మీరు ఎంతమంది అది చూసారో నాకు తెలీదు. సో ఇది నా బర్త్డే ఓవరాల్ అవుట్ఫిట్. నాకు ఈ శారీ ఒక 500 పడింది, బ్లౌజ్ ఇది అంత స్టిచ్చింగ్ 1000 రూపీస్ పడింది, ఇది ఒక 700 రూపీస్ పడింది, మొత్తం 2700 రూపీస్. బట్ అంత లుక్ అయితే ఇచ్చింది. మాకు అంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకుంటే అవ్వదు. సమ్టైమ్స్ ఇలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయించాలనుకుంటే మనం ఎంత ఎక్కువ బడ్జెట్ పెడితే అది అంత లుక్ బాగుంటుంది. తక్కువలో అంటే అంతంత మాత్రమే ఉంటుంది. అండ్ దట్ ఈజ్ నా బర్త్డే అవుట్ఫిట్. సో నేను దీనికి పెడతా. నాకు మెటీరియల్స్కి ఏం అవ్వలేదు. మెటీరియల్ అంటే శారీ మొత్తం 500, అదే శారీని కుట్టించా, ఇంకా ఓనీ 700. స్టిచ్చింగ్కి మరి మనకి ఇంట్లో ఎవరైనా కుట్టిన వాళ్ళు ఉంటే ఇంకా చాలా మిగులుతాయి డబ్బులు. సో ఇది నా బర్త్డే అవుట్ఫిట్. అది కూడా నేను రివ్యూ ఇస్తాను, డోంట్ వరీ. ఇప్పుడే వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తా. క్యాచ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.